40 నవంబర్ 24 సంచిక నుంచి హిమాలయ సానువులలో దర్శనీయ క్షేత్రాలు, వీటి గురించి ఉపోద్ఘాతంలో ఏం చెప్పాడో విని తర్వాత ఒక్కొక్క దేవాలయం గురించి తెలుసుకుందాం. ఉపోద్ఘాతంలో ఏం చెప్పాడంటే, దేశంలో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, గుజరాత్లోని ద్వారకా, కేరళలకు దేవభూములు అని పేరుంది. ప్రపంచంలో భగవంతుడు ప్రత్యక్షంగా అవతరించిన భూమి భారత్. ప్రపంచానికి ఆధ్యాత్మిక సుగంధాన్ని విస్తరింపజేసే పుణ్యభూమి కూడా మన దేశమే. మన దేశంలో ఉన్నన్ని దేవాలయాలు, ఆధ్యాత్మిక సంస్కృతి ప్రపంచంలో మరెక్కడా కనిపించదు. ఆయా సంస్కృతులను బట్టి వాటి నిర్మాణ శైలి ఉందే తప్ప అవి వెదజల్లే ఆధ్యాత్మిక సుగంధం మాత్రం ఒక్కటే. దక్షిణ భారత ఆలయాలు గంభీర శిల్ప సంపదతో అలరారుతూ ఉంటాయి. ఉత్తర భారత దేవాలయాల్లో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తూ ఉంటుంది. హిమసానువులలో విస్తరించిన వివిధ దేవతల పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మికతను ఉద్దీపింపచేస్తాయి. దేవభూమిగా పరిగణించే హిమాచల్ ప్రదేశ్, జమ్మూల్లో వ్యాపించి ఉన్న కొన్ని అమ్మవారి పుణ్యక్షేత్రాలను గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అందులో వైష్ణోదేవి ఆలయం. శ్రీ మాతా వైష్ణోదేవి ఆలయం జమ్మూ కాశ్మీర్లోని కాట్రా అనే ప్రదేశంలో ఉంది. ఈమె మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్ల అవతారం. త్రికూట పర్వతంపై 1500 మీటర్ల ఎత్తున ఈ ఆలయం ఉంది. ఇది శాక్తేయ సాంప్రదాయ శక్తిపీఠం. సతీ అమ్మవారి కపాలం ఇక్కడ పడిందని విశ్వాసం. అమ్మవారి కపాలం. వార్షికంగా కొన్ని లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఈ వైష్ణవదేవి ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది. భూగర్భ శాస్త్రవేత్తల అధ్యయనం ప్రకారం అమ్మవారు కొలువై ఉన్న గుహ వయస్సు 1 మిలియన్ సంవత్సరాలు, అంటే 10 లక్షల సంవత్సరాల వయస్సు గలది. అది మనకు మొన్న పుట్టిన దేవుళ్ళు ఇద్దరు ఉన్నారు. సుమారుగా 2025 సంవత్సరాల కింద పుట్టిన ఒక దేవుడు, ఇంకొక ఆయన సుమారు 14 శతాబ్దాల కింద పుట్టిన దేవుడు. వీళ్ళు ఇవాళ ప్రపంచాన్ని వెళ్తున్నారు. అంటే మంచిని యవనంలో ఉన్నవాళ్ళు బలంగా ఉంటారు కదా, అలాగే ఆ యవన స్థాయిలో ఉన్నాయన్నమాట. త్వరలో వాటికి వృద్ధాప్యం వస్తుంది. కాబట్టి ఇక్కడ 10 లక్షల సంవత్సరాల క్రితమే ఇక్కడ అమ్మవారు కొలువైందన్నమాట ఈ గుహలో. ఇది మనం చెప్పింది కాదు, శాస్త్రవేత్తలు ఆ గుహ యొక్క వయసు నిర్ణయం చేసి చెప్పారన్నమాట. ఋగ్వేదంలోనూ త్రికూట పర్వత ప్రస్తావన ఉంది. కురుక్షేత్ర యుద్ధానికి ముందు శ్రీకృష్ణుడి నిర్దేశం మేరకు అర్జునుడు ఇక్కడి దుర్గామాత కోసం తపస్సు చేసినట్టు ఇతిహాసం. అర్జునుడు ఇక్కడ తపస్సు చేశాడట దుర్గామాత అనుగ్రహం కోసం. అమ్మవారు వైష్ణోదేవి రూపంలో అర్జునుడికి సాక్షాత్కరించారు. అర్జునుడు ఆమెను వేదమాతగా, వేదాంతానికి ఆద్యురాలుగా కీర్తించాడు. అమ్మవారికి కృతజ్ఞతగా పాండవులు కూడా కోల్, కండోలి, భవన్ అనే ప్రాంతాలలో ఆలయం నిర్మిస్తారు అక్కడ ఆలయాలను. ఇప్పటికీ త్రికూట పర్వతానికి సమీపంలో గుహకు ఎగువ భాగంలో కనిపించే 5 రాతి గుర్తులను పాండవులుగా భావిస్తారు అక్కడి వాళ్ళు. ఒక ప్రముఖ హిందూ తాంత్రికుడు భైరవ స్వామి అని ఉన్నాడు. ఆయన అమ్మవారిని మోహించాడు, వెంటపడ్డాడు. ఆమె త్రికూట పర్వతాలకు తప్పించుకొని వెళ్ళింది, ఇక్కడికి వచ్చిందనమాట ఆమె. ఆ తర్వాత అక్కడ దుర్గరూపాన్ని దాల్చింది. గుహ సమీపంలో భైరవుడి తలను నరికేసింది. అమ్మవారిని దర్శించుకున్నవారు సమీపంలోని భైరవ స్వామిని కూడా దర్శించుకోకుండా వెడితే యాత్ర పూర్తి కాదని భక్తుల విశ్వాసం. కాట్రా అమ్మవారి ఆలయానికి మధ్య భాగంలో, ఇవి కాట్రాలో ఉందన్నాం కదా, ఆ కాట్రా ఊరికిను ఈ అమ్మవారి ఆలయానికి మధ్య భాగంలో అంటే సరిగ్గా 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్ధకొన్వరి అమ్మవారి నిజస్థలం అని కొందరు అభిప్రాయం. ఈ రెండింటి మధ్యలో ఉంది ఆ అర్ధకొన్వరి అమ్మవారి నిజస్థలం అదేని. వైష్ణోదేవి ఆలయంలో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లను పూజిస్తారు. ఇక్కడ బన్గంగా అంటే చీనా నదికి ఉపనది అనమాట ఈ బన్గంగా అనేది. ఈ బన్గంగా ఇక్కడ జీవనదిగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈ నదీ జలాలతో అమ్మవార్ల పాదాలను కడిగి
నిత్యం అర్చిస్తూ ఉంటారు. ఇక్కడ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా చేస్తారు. కాబట్టి ఈ అమ్మవారు ఒక విధంగా త్రిశక్తి పీఠం అనమాట. ముగ్గురు కలిపినటువంటిది. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిది. తర్వాత అర్జునుడు ఇక్కడ దుర్గామాత అనుగ్రహం కోసం తపస్సు చేశాడని, పాండవులందరూ కూడా అక్కడ కండోలిలోను భవన్లోను ఆలయాలు నిర్మించారని మనం తెలుసుకున్నాం. స్వస్తి.